అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలుపుచున్నాను. పరిశుద్ధ ఆదివార ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థించుకొని ఆరంభించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలయ ప్రభా. గడిచిన వారమంతా మీ యొక్క చలనైన చేతి నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి మీ పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించే భాగ్యం ఇచ్చారు. అందును బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు సమర్పిస్తుంటున్నాం. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. మీ దివ్యమైన వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో నేటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15 వచనములు గల దేవుని వాక్యాన్ని విందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుడి పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో దీవించునుగాక. మరి ఈ సమయంలో మనం అందరం కలిసి ఒక పాటని పాడుకొని దేవుని స్తుతించుదాం. అందరం కలిసి పాట పాడుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా. నా కొండాయో నీవే, నా కోటాయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయో నీవే, నా కోటాయో నీవే, నా కొండ కోట నీవే
నమ్ముకొంటిని. నీవు భయపడకంటివే, నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు భయపడకంటివే, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములలో మనం విన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తనకు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు ప్రాముఖ్యంగా వారికి శిష్యులకు 5వ వచనం నుంచి కనుక చెప్పినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదన్నాడు. అంటే ప్రార్థనలో కొద్దిమంది చూడండి, యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఈ రోజే కాదు ఆ రోజుల నుంచి కూడా సజీవమైనటువంటి దేవుని వాక్యాన్ని, రెండంచులు గల బలమైన ఖడ్గమైనటువంటి ఈ వాక్యాన్ని ఎవరైనా అందిస్తుంటున్నప్పుడు అందులోని సారాంశాన్ని చూడకుండా ఆ వ్యక్తులను పైన ఎప్పుడు కూడా ఏదో ఒకటి బురద చల్లాలనే ప్రయత్నంలో చాలామంది సత్యమైన వాక్యం అందకుండా చేస్తుంటారండి. ఎందుకు అనంటే మనుషులలో ఉండేటటువంటి మూర్ఖత్వం. ఆ దేవుడి లోకానికి కనుక ఉన్నట్లయితే, దేవుణ్ణి కనుక అందరూ ఆరాధిస్తున్నట్లయితే అపవాదిని ఆరాధించే వాళ్ళు తగ్గిపోతారు. కాబట్టి సజీవమైనటువంటి వాక్యాన్ని చెప్పే వాళ్ళకంటే ఈ లోకం ఇష్టపడదు, అంటే ఈ లోక సంబంధులు ఇష్టపడరు. పైగా అంత మాత్రమే కాకుండా ఇక్కడ యేసు ప్రభువు వారికి వీరికి ఎలా ఉండాలన్న విషయాన్ని మీరు చెప్తున్నారు. అసలు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకంటే ప్రజల యొక్క మన్ననలు పొందుకోవటానికి, ప్రజల ద్వారా మెప్పు పొందుకోవటానికి, ప్రజల ద్వారా పొగడ్తలు పొందుకోవటానికి నానా రకాలుగా చేస్తూ ఉంటుంటారు. కానీ ఎంతసేపు నువ్వు ప్రార్థన చేశావు అది కాదు ఇక్కడ యేసుప్రభు అంటున్నది. నువ్వు ఎటువంటి హృదయంతో చేస్తున్నావో అది యేసుప్రభు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకటి, వేషధారుల వలె ఉండకూడదు. వీళ్ళు వేషధారులు ఎలా ఉంటారంటే చేయాల్సిన చోట ప్రార్థన చేయరు, చేయకూడని చోట ప్రార్థన చేస్తారు. తర్వాత మనుషులకు కనపడవాలని సమాజ మందిరములలోను వీధులలోను, అంటే ఏంటి సమాజ మందిరములలో అంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కదా, అక్కడ నేను ప్రార్థన చేస్తానని. నువ్వు ఒంటరిగా దేవుడితో మాట్లాడుతున్నావా లేదా దేవుడు చూస్తాడు, అది అడుగుతూ ఉంటున్నారు. ఇక సరే అది వచ్చిన తర్వాత 7వ వచనంలో కనుక చూసినట్లయితే,
మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు మాట్లాడబాకండి. టాపిక్ ఏదో దేవుడితో మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాల్ని మాట్లాడమన్నాడు. సరే, యాక్చువల్గా ఈ విషయాల్ని కూడా అసలు కొద్దిమంది యొక్క ఆలోచన ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటివి నా యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగటం కొరకు, నాకు కావలసినటువంటి మార్పులు తెచ్చుకోవటం కొరకు. ఇంకా ఈ ప్యాసేజ్ గురించి కూడా కొద్దిమంది అంటుంటారు, అది యేసు ప్రభు శిష్యులకు నేర్పాడు కదండి, మనకు కాదు కదా అన్నవారు కూడా లేకపోలేదండి. మరి అటువంటప్పుడు యేసు ప్రభు ఆ రోజు చేసినటువంటి స్వస్థతలు ఈరోజు ఎందుకు నువ్వు చేస్తున్నావు కదా, ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ సరే, అన్యజనుల వల్ల మీరుండొద్దు అన్నాడు. ఒకటి అది అయిపోయింది. తరువాత ఇందులో మరి ముఖ్యంగా 15వ వచనం మీద మనము 13, 15 వచనాలను చూద్దామండి. 15, 13 ఇక్కడి వరకు 13వ వచనం మనం చూద్దాం. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. శోధనలోనికి తేకుండగా మమ్మును దుష్టు నుంచి అంటే నన్ను నేను కాపాడుకో. ఇంకా పై వరకు కనుక చూసినట్లయితే 12వ వచనము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మా రుణస్థులు, మాకు కొద్దిమంది రుణం ఉన్నారు, నేను వాళ్ళని క్షమించినాను, అదే రకంగా మా రుణములను క్షమించు. తర్వాత 15వ వచనం ఏమంటుందండి, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. నేను 12 నుంచి 15 వరకు చదువుతాను. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. ఒకటి అంటే నాకు ఒక రుణం ఉన్నారు, నేను అది క్షమించినాను, అదే రకంగా నువ్వు నాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇది అంటే నీవు ఇతరులను ఏ మాదిరిగానైతే క్షమిస్తావో అదే మాదిరిగా నువ్వు క్షమించబడతావు. అంటే ఏంటండి, నా దగ్గర ఒక చిన్న గ్లాస్ ఉంది, ఒక టంబ్లర్ ఉంది, ఇంకొకటి బిగ్ కంటైనర్ ఉంది. నేను ఎంత కంటైనర్ కలిగి ఉంటానో, గ్లాస్, టంబ్లర్ అండ్ బిగ్ కంటైనర్ లేదా పాట్ అనండి, దీనిని బట్టే నా రిసీవింగ్ ఉంటుంది. నా ఇంట్లో పెద్ద కుండ ఉంది అనుకుందామండి, ఒకప్పుడు గాబు అనేవారు పెద్ద పెద్దవి. దీనిలో దాని యొక్క కెపాసిటీ 10 లీటర్స్, 1 లీటర్, 20 లీటర్స్, 30 లీటర్స్, 40 లీటర్స్. మన ఇళ్ళలో 100 లీటర్స్ డ్రమ్స్ ఉంటాయి కదా. మీకు ఎంత కావాలనో అంత తెచ్చుకోండి, నేను అంత వాటర్ ఇస్తాను అని ఎవరైనా అన్నప్పుడు, అంటే సరే వాటర్ అనేసరికి వాల్యూ లేదని అనుకుంటుంటారు. ఏది తీసుకెళ్తానండి నేను? ద బిగ్ కంటైనర్ తీసుకెళ్తాను. నేను క్షమింపబడాలి అంటే ఎప్పుడైతే ఎవరైతే ఈ యొక్క క్షమించబడను అనే అపరాధ భావనలో ఉంటుంటారు, దేవుడు క్షమించగలడు, అందులో అనుమానం ఏమీ లేదు. అలాగని చెప్పి దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినని పాపాలు చేయమని బైబిల్ చెప్పట్లేదు. ఎవరైతే నేను పాపి, నేను గ్రహించి అయ్యో నేను పాపాలు చేశాను, నన్ను దేవుడు క్షమిస్తాడా లేదా అనుకున్న వారి గురించి ఇలా యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు పాపివని నువ్వు గ్రహించినావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ నీవు ఇతరులను క్షమించాలి అన్నది ఆయన యేసుప్రభు మరి ముఖ్యంగా చెప్పినాడు. నీవు ఇతరులను క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. చూడండి, పాపము, క్షమాపణ, రక్షణ దీని గురించి కాకుండా నేను ఇతరులను కూడా క్షమించకుండా ఉంటూ దేవుడు నన్ను క్షమించాలి అని అనుకోవటంలో ఎంతవరకు సమయోచితంగా ఉందో నేను ఆలోచించాలి. నేను ఇతరులను కూడా క్షమించాలన్నది ముఖ్యం. ఇప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. ఇప్పుడు అదే రకంగా నా రుణము ఎంత ఉంది, నా దగ్గర ఒక ఆయన 100 రూపాయలు తీసుకున్నాను, నేను 100 రూపాయలు క్షమించినట్లయితే ఆ తిరిగి 100 నేను దేవుడి నుంచి పొందుకుంటున్నాను అని అర్థం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. సో 100కు 100, నాకు అసలు 0 0, 10 10, 1000 1000. అదే రకంగా నీవు నీ యొక్క ఇతరులను క్షమించినట్లుగా. ఫ్రెండ్స్, ఇతరులను ఎందుకు క్షమించలేకపోతుంటుంటారు అని అంటే, ఇక్కడ మనిషి తన యొక్క 4 విషయాలండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్లో తను క్షమించుకోలేడు, ఇతరులను క్షమించడానికి అతను ఒప్పుకోడు. ఎందుకని? మళ్ళీ నేను కనుక క్షమించినట్లయితే తిరిగి నేను ఏదైనా ప్రమాదంలో ఉంటానేమో, ప్రమాదం పొందుకుంటానేమోనని క్షమించడు. బట్ నేను క్షమించకుండా ఈ యొక్క ఆ భావనలో నేను నిండిపోయినప్పుడు నేను ఆనందించగలనా అండి?
లేదు. ఎందుకని? ఎప్పుడు కూడా గతం గురించి నేను ఆలోచిస్తూ ఉంటున్నాను కాబట్టి నేను క్షమించటం నేర్చుకోవాలండి. క్షమించటం అన్నది దేనికి సంబంధించిందండి? ఒకటి, నువ్వు గనక ఇది మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి, ఇది శరీరం పైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటావండి. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన కపెర్నహూముకు వచ్చి ఒకరి ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనక వాకిట అయిన స్థలము లేనందున, ఆ రకంగా ఉంది. 4 మనుష్యులు పక్షవాయువు గల వారిని తీసుకొని వచ్చినారు. ఎలా? ఇంటి పైకి అప్పుకెక్కి కప్పు తీసి యేసుప్రభు ముందు పెట్టినారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి? తీసుకొచ్చిన వారి విశ్వాసము చూసి, ఏమండి, తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసము చూసి ఈ రోగికి స్వస్థత ఇస్తాడు. చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే యేసు 5వ వచనం, మార్కు 2:5, వారి విశ్వాసము చూచి, చూడండి ఎవరి విశ్వాసము? తీసుకొని వచ్చిన వారు నలుగురు ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వీళ్ళకి చెప్పినారు తీసుకురామని. వారి విశ్వాసము చూచి ఆయన ముందున్నటువంటి వ్యక్తిని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అదేంటండి అంటే, ఒక్కొక్కసారి నా పాపములు క్షమింపబడలేదో ఏమో అని మనుష్యులు మానసిక స్థితిలో బలహీనులై ఉండి ఆ స్థితి శరీరం పైన పడే అవకాశం ఉంటుంది అని అనుభవజ్ఞులు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంటే ఏంటి? నేను మానసికంగా సంతోషంగా లేనప్పుడు ఏదో ఒక విచారకరమైనటువంటిది, దుఃఖకరమైనటువంటి సమాచారం నేను విన్నప్పుడు మానసికంగా నేను కృంగిపోతాను. అప్పుడు ఏమైపోతుంది? ఈ మనస్సు అన్నది నా శరీరం మీద ప్రభావం చూపి ఆకలిని చంపేస్తుంది. అప్పుడు కొద్దిమంది ఏమంటుంటారు, నాకు ఆకలిగా లేదు, నాకు అసలు ఆకలి, కానీ శరీరంలో ఆకలి ఉంది. అది మనస్సుది శరీరం పైన ప్రభావం చూపుతుంది. అదే రకంగా శరీరం కూడా మనస్సు పైన ప్రభావం చూపొచ్చు. శరీరం దెబ్బ తగిలినప్పుడు మనస్సు కూడా ఏమంటుండొచ్చు, అసలు నీకు బాగుపడతావా, రెండు వైస్ వర్సా. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఈ యొక్క శరీరము, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది. ఈ 3 కూడా పనిచేస్తానే ఉంటాయి వరుసగా. ఏది డామినేట్ చేస్తుంది అన్న విషయాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఎప్పుడైతే ఆత్మ డామినేట్ చేస్తుందో శరీరాన్ని పక్కకు పెడుతుంది. అంటే నిర్లక్ష్యం చేయటం అన్నది కాదు, కానీ ఎంతవరకు శ్రద్ధ తీసుకోవాలో అంత తీసుకుంటుంది. అదే రకంగా రెండవది, శరీరం డామినేట్ చేసి అసలు ఆత్మను పట్టించుకోకపోతే ఆధ్యాత్మికంగా అతను కురింగిపోతాడు. ఎప్పుడు తినుము, తాగుము, సుఖించుము అన్న విషయాలలోనే కురింగిపోతూ ఉంటుంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, పరిస్థితుల నుంచి ఆనందించడానికి, ఆధ్యాత్మికంగా నేను ఎదగటానికి నేను క్షమించటం అనేది నేర్చుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆ వ్యక్తి క్షమింపబడటానికి సహాయపడింది, దోహదపడింది ఎవరన్నాడంటే, ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులు, సంఘం, సమాజం. ఫ్రెండ్స్, నీ సంఘములో, నీ సమాజంలో, మీ ఇంటిలో ఇంకను కూడా క్షమాపణ గురించి ఎదురు చూస్తున్నట్లయితే వారి క్షమాపణ గురించినటువంటి విషయాలను నీ ద్వారా వారు తెలుసుకోవాలి. నువ్వు ఇతరులను క్షమించటం ఏ రకంగా అన్నది నేర్చుకోవాలి. తర్వాత ఎందుకండి క్షమించలేకపోతున్నారనంటే, దేవుడి పైన ఆధారపడలేకపోవటం. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు మనం సిలువ పైన గుడ్ ఫ్రైడే అని మొదటి మాట, 2వ మాట, 3వ మాటగా మనం వింటూ ఉంటుంటాము. యేసు ప్రభువును అంతగా శ్రమ పెట్టి, ఇన్సల్ట్ చేసి, ఉమ్మి వేసి, తలకు ముళ్ళ కిరీటం పెట్టి సిలువ వేస్తున్నప్పుడు యేసు ప్రభువు ఎంత కూల్గా మాట్లాడారండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో గనుక వీరిని క్షమించమంటాడు. అది ఆయన దేవుడు ప్రేమ ఉన్నాడు, కరుణామై ఉన్నాడు అన్న విషయం ఏదైతే, దేవుడు ప్రేమ స్వరూపి అని స్క్రిప్చర్లో మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా ఆయన క్షమాపణ ద్వారా అక్కడ మనకు కనుపరిచినాడండి. ఓకే, వీరిని క్షమించమన్నాడు. అలాగని చెప్పి ఆయన ఏదో నన్ను ఎవరు ఏం చేయలేదన్నట్టు కాదు కదండి. ఆయన పడుతున్నటువంటి శ్రమలో వారిని క్షమించాడు. అది అప్పుడే, అంటే ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి 2 దొంగలు ఉన్నారు. కుడి ఒకరు, ఎడమ ఒకరు ఉన్నప్పుడు ఒక దొంగ అంటాడు, నిజంగా నీవే కనుక యేసుప్రభు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించమని అంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, యేసుప్రభు దిగి రాగలడు, కానీ అక్కడ పరిస్థితి అది కాదు. సో అప్పుడు 2వ దొంగ అంటాడు, మనకి శిక్ష కరెక్టే,
యేసు ప్రభువు ఆ స్థితిలో కూడా పలికిన మాటలలో క్షమాపణను రెండవ దొంగ గుర్తించి అంటాడు, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు కొంచెం నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. అప్పుడు ఏమంటాడు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటూ అని అంటే అతన్ని కూడా క్షమించి ఆ పరదైసులో చేర్చుకున్నాడండి. ఫ్రెండ్స్, ఇక్కడ అందరికి ఇటువంటి సమయం వస్తుందా లేదా? నిజానికి కూడా కొద్దిమంది అనుభవజ్ఞులు ఎక్స్పర్ట్స్ ఏమంటుంటారంటే, ఒక్కొక్కసారి కొద్దిమంది ఇతరులను క్షమించలేక వారి మనసులోనే దాచుకుంటూ ఆ రకంగా కృంగిపోయే వాళ్లకు దేవుడు తప్పకుండా ఇతరులను క్షమించి ఆ యొక్క పాత గత విషయాల్ని విడిచిపెట్టడానికి దేవుడు సమయం కృప చూపుతాడట. దాన్ని ప్రజలు గుర్తించాలి. ఎందుకండి, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, కొన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయానికి కూడా కనుక చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనములో వెనుకున్నవి మరచి. ఏంటండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు అంటూ ఉంటుంది. ఏదో ఒక వయసులో గతములో నిన్ను ఇబ్బంది పెట్టినవారు, కష్టపెట్టినవారు అనేకులు ఉండొచ్చండి. కానీ ప్రభువు ఏమంటున్నాడు, వాక్యం ఏమంటుంది? ఇప్పుడు కల్వరి శిలువ పైన ఉన్నటువంటి యేసు ప్రభు పక్క దొంగ అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు ఆయన యొక్క గతాన్ని జ్ఞాపకం చేశాడు. నథింగ్, ఏమనకుండగా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. అదే రకంగా పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. ఏ ఒక్కరి జీవితం కూడా ఎటువంటి శ్రమలు శోధనలు లేకుండగా ఎవరు లేరు. వ్యక్తులు నిన్ను శోధనకు గురి చేసి ఉంటారు, పరిస్థితుల నుండి శోధనకు గురి చేసి ఉంటుండొచ్చు, ఎవరికి వారుగా తాముగా కూడా శోధనలో పడి ఉంటుండవచ్చు. అప్పుడు ఇంతాక యేసు ప్రభు నేర్పినటువంటిది, మీరు ఏమని చేయాలంటే మమ్మ శోధనలో పడకుండా తప్పించుకోమన్నాడు. తప్పించుకోవడానికి మాకు నేర్పించమంటున్నాడు. శోధనలో పడకుండా ఏమన్నాడండి? మత్తయి సువార్తలో మనం విన్నట్టు, మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించడు, క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించుము. ఏంటండి? కీడు నుండి తప్పించమంటున్నాడు, దుష్టుని నుండి. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే, ఇప్పుడు నేను క్షమింపబడకుండా ఉన్నాను అనుకుందాం కాసేపు. ఎందుకని? నేను ఇతరులను క్షమించను అని అనుకోవటం కూడా ఒక కీడే. ఎందుకని? ఇప్పుడు మార్కు సువార్తకు కనుక కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, మేబీ అతని పాపాలు క్షమించబడ్డ తర్వాత శుద్ధుడైనాడు, స్వస్థత పొందుకున్నాడు. అదే రకంగా కాబట్టి ఫ్రెండ్స్, ఇతరులను క్షమించటం అన్నది నీ యొక్క ప్రాక్టీస్ అయి ఉంటున్నప్పుడు, యాకోబు పత్రికలో కూడా మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు 5:15 వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఇక్కడ ఇదేంటండి అంటే, క్షమాపణ మూలంగా స్వస్థత పొందుకుంటున్నాడు. చూడండి అసలు ఇక్కడ ఆ రోగి స్వస్థత పొందును అన్నదానికి వచ్చేసరికి, రోగము అనగానే చాలా వరకు మనకు వచ్చేటటువంటి తలంపు ఏంటండి అని అంటే, శరీరానికి సంబంధించిన వ్యాధి. శరీరానికి సంబంధించిన వ్యాధి బయటికి అగుపడుతుంది, అంటే అవయవములలో డాక్టర్ గారు పరీక్ష చేపి లివర్ అంటాడు, కిడ్నీ అంటాడు, ఇక బయటికి కనపడితే ఐసైట్ అంటారు, ఎనీథింగ్. షుగర్ కూడా టెస్టులు చేస్తూ ఉంటున్నారు, బీపీ టెస్ట్ చేస్తున్నారు. కానీ మానసికమైనటువంటి రోగులు కూడా ఉన్నారు. మానసికమైనటువంటి రోగులు అనగానే మెంటల్లీ డిజార్డర్ అని గాను మ్యాడ్ అనో కాదండి. నీకున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా సరి అయినటువంటి రీతిలో గనక నువ్వు తీసుకోకపోతే, అది కూడా ఒక రకంగా అంటే మైండ్ స్టెబిలిటీ లేనప్పుడు తీసుకునే నిర్ణయములలో తేడా రావటం మూలంగా కూడా, నీవు తీసుకునే నిర్ణయం మూలంగా కూడా నీవు కొన్నిసార్లు కీడు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇందాక మత్తయి సువార్తలో మనం ఏమనుకున్నాం, కీడు నుండి తప్పించుము, శోధనలకు రాకుండా. ఎస్, దేవుడు తప్పించగలడు. కానీ ఇదే పౌలు గారు, యేసు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4:27 ఏమంటాడు, అపవాదికి చోటు ఇవ్వకుడే. అపవాదికి చోటు ఎవరిస్తున్నారండి అని కనుక చూసినట్లయితే, ఇక్కడ చూడండి, అపవాది నుండి నేను నిన్ను కాపాడుతానని అక్కడ చెప్పలేదు. అపవాదికి చోటు ఇవ్వకుడు అని అంటే నీ తలంపుల మూలంగాను,
లేదా నీ క్రియల మూలంగానో అపవాది గ్రిప్లో ఈ వ్యక్తి ఉంటాడు. కాబట్టి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాం, అపవాదికి నువ్వు చోటు ఇవ్వకుడు. అంటే అపవాది నీ ఆలోచనలో మార్పులు తేవచ్చు, నీ ఆలోచనలకు ట్రిగ్గర్స్ కొడతా ఉంటుంటాడు. నువ్వు ఎందుకు చేస్తావు, అతన్ని ఎందుకు క్షమిస్తావు, అతను నీకు చేసినటువంటి వాడు ఎప్పుడు అపవాది అన్నవాడు వాడికి ఉండేటటువంటి ఏంటిదంటే దాన్ని ఏమంటారంటే మోసపూరితమైనటువంటి ఆలోచన ఏంటంటే ఎప్పుడు గతంలో తీసుకెళ్తూ ఉంటుంటాడు. మేబీ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి హాని చేసి ఉండొచ్చు. ఈ వ్యక్తి ఒక దైవ సేవకుడి మూలానో వాక్యం ద్వారానో ఇతరులను క్షమించటానికి ఆ రోజు ఇతనికి అవకాశం వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తిని క్షమించటానికి ఇతను సిద్ధపడుతుంటున్నప్పుడు వెంటనే అపవాది అన్నవాడు క్షమిస్తే ఇతను ఎలా ఉంటాడో భవిష్యత్తులోనికి తీసుకెళ్లకుండా గతంలో మాట్లాడతాడు. నువ్వు అప్పుడే మర్చిపోయావా, ఆ వ్యక్తి నిన్ను ఇలా ఎందుకు చేసినాడు అన్న విషయాన్ని వీడు జ్ఞాపకం చేసినప్పుడు ఈ వ్యక్తి అపవాదికి చోటిచ్చిన వాడు అవుతాడు. అదొకటి. లేదా ఒక ఒంటరిగా ఉంటున్నప్పుడు తన్ను తాను అపవాదికి చోటించుకున్నావు. మేబీ శారీరకమైనటువంటి కోరికల ద్వారా కూడా కీడు చేసే అవకాశం ఉంది. దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అపవాదికి ఇతను ఎంత చేరువగా ఉంటే అపవాది దగ్గరికి అంతగా వెళ్తూ ఉంటుంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, అపవాదికి కూడా చోటు ఇవ్వకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ అపవాది అన్నవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అపవాదికి ఎలా కనపడాలి అంటే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మీరు పాపము విషయమై చనిపోయిన వారు అంటే ఏమంటున్నాడు పౌలు గారు, అపవాది అన్నవాడు పాపాన్ని ఎప్పుడు రెచ్చగొడతా ఉంటుంటాడు, పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. ఒక వ్యక్తిలో ఎప్పుడు కూడా తనకున్నటువంటి కెపాసిటీని గుర్తించకుండా ఎప్పుడు ఇన్ఫీరియారిటీలో కనుక వెళ్ళినట్లయితే పైకి రాలి. ఈ ఇన్ఫీరియారిటీని అపవాది అన్నవాడు జ్ఞాపకం చేస్తుంటుంటాడు. కానీ పాపము విషయమై చనిపోయిన వారు అంటే దేవుడి పోలికలో చేయబడిన నీవు పాపము విషయమై జ్ఞాపకం చేస్తాడు. నిన్ను నీవు చూడండి, తగ్గించుకోవటం వేరు, తక్కువ అంచనా వేసుకోవటం వేరు. నీకున్న ఎనర్జీని, శక్తిని, కెపాసిటీని గుర్తించక నా వల్ల కాదు అని అనుకోవటం. పైగా రెండవది నాకెవరు సహాయం చేసినారని అనుకోవటం కూడా నిన్ను కిందికి తీసుకెళ్తుంది. తర్వాత ఎప్పుడు గతంలోనే ఉండిపోవటం కూడా నిన్ను ముందుకెళ్ళనివ్వదు. తర్వాత భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలోచన పెట్టుకొని ఈ రోజును ఎంజాయ్ చేయలేకుండా ఇటువంటి వారందరికీ. కావున ఫ్రెండ్స్, యేసు ప్రభువు కల్వరి శిలువ పైన చేసినటువంటి క్షమాపణ, మనందరి పాపముల నిమిత్తమే ఆయన కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టుకున్నాడు, కల్వరి శిలువలో మృతి చెందినాడు, సమాధి చేయబడినాడు, పునరుద్ధానమైనాడు, ఆరోహణమైనాడు. ఆయన రెండవ రాకడ పర్యంతం ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే నీ పొందుకున్నటువంటి దేవుడి నుంచి పొందుకున్న క్షమాపణను ఇతరులకు కనపరచాలి. అలాగని నన్ను అనేకులు కష్టపెడుతున్నా కొద్దీ తిరిగి నేను వాళ్ళతో అలాగే వెళ్ళాలా అండి అన్న దగ్గరికి వచ్చినట్లయితే అపవాదికి చోటు ఇవ్వకుడు అన్నాడు కదా. కాబట్టి తీసుకోవలసినటువంటి తగు జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. ఎక్కడ ఏ రకంగా ఉండాలి, ఆయా సమయములను బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుంటాడు, నీకు హెచ్చరికలు ఇస్తూ ఉంటుంటాడు, వాక్యం ద్వారా హెచ్చరికలు ఇస్తాడు, నీ అంతరంగంలో నీకు హెచ్చరికలు ఇస్తూ ఉంటుంటాడు. ఏదైనా పని నువ్వు తలపెట్టినప్పుడు ఎందుకో కొన్ని సందర్భాలలో కొద్దిమంది అంటుంటారు కదా, నాకు వెళ్ళాలనిపించటం లేదండి, నేను చేయాలనిపించటం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలి. అది ఈ లోకపులో ఉండేటటువంటి మానవుడి ఆలోచన, దేవుడు నీకు ఇచ్చినటువంటి నడిపింపు ఆలోచించుకో. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం, ఇందాక ప్రార్థన చేయమని చెప్పినాడు కదా, శోధనలో కీడులో పడకుండా కాపాడమన్నాడు కదా, ఆ కీడులో పడకుండా కాపాడటానికి దేవుడు నీ అంతరంగంలో మాట్లాడుతుంటుండొచ్చు. లేదా ముందుకు వెళ్లకుండా ఉండటానికి ఈ లోకమైన నిన్ను ఆపుతుందేమో, అది నువ్వు ఆలోచించుకోవాలి. సో దాని గురించినటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటున్నాయో ఒక్కసారి గతానికి నువ్వు పోలేవు, కానీ గతంలోనే ఉండిపోయి నాకు ఒకసారి ఇలా అయింది కదా, ఒకసారి ఇలా అయిందని కాకుండా తగు జాగ్రత్తలతో నిన్ను పిలిచినటువంటి వ్యక్తి ఎందుకు పిలిచినాడు, ఆ క్షమాపణ గుణము నీలో కనుక ఉంటున్నట్లయితే నువ్వు క్షమించిన విధానాన్ని బట్టి ఒకటి ఆ వ్యక్తిని నువ్వు క్షమించినప్పుడు ఎంతగా నువ్వు క్షమిస్తావో అంతగా నువ్వు క్షమాపణ పొందుతావు. అదే క్షమాపణ పొందుకున్నప్పుడు ఒకరి హృదయంలో ఆనందంతో ఉల్లసించిపోతూ ఉంటుందండి. ఆ ఆనందం కొరకే ఈ క్షమాపణ అన్నది ఒకరినొకరు చేసుకోవాలని దేవుడు మనకు నేర్పినటువంటిది. కాబట్టి ప్రార్థనలో కూడా యేసు ప్రభు మనకు నేర్పినట్లుగా
వ్యర్థమైన మాటలు కాకుండా దేవుని అంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ అవసరమైనవే మాట్లాడుకొని గతంలో ఉండిపోకుండా గురివైపుకు వెళుతూ అపవాదికి చోటు ఇవ్వకుండా ఒకరినొకరు క్షమించుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఆనందాన్ని పొందుకుంటూ పరలోక రాజ్యం నిమిత్తం మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆయన రాకడ పర్యంతము దేవుడికి అనుకూలమైనటువంటి జీవితం జీవిస్తూ వాక్యం ద్వారా బలపడే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా ఒకరినొకరు క్షమించుకుంటూ మేము కూడా క్షమింపబడుతూ మీరు అక్కడ పర్యతం ప్రభువా సాక్షికరమైనటువంటి జీవితం జీవించే కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.